వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్లడి డీటెయిల్స్ చూస్తే అమరాబాద్ నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు నల్లమల్లకు తరలివచ్చారు. నల్లమల్ల కొండలు లింగమయ్య స్వామి శరణు ఘోషతో మారుమోగుతోంది. దర్శనానికి వెళ్లే భక్తులు వస్తున్న లింగమయ్య అంటూ శరణు ఘోష చేస్తూ పాదయాత్ర ద్వారా లోయలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణం అవుతున్నారు. తిరుగు ప్రయాణంలో భక్తులు వెళ్తున్నా లింగమయ్య అంటూ భక్తులు తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు. గత ఏడాది వారం రోజుల జాతర ఉండగా ఈ ఏడాది 3 రోజులకే అధికారులు కుదింపు చేయడంతో ఒక్కసారిగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో జనం కిక్కిరిసిపోయింది. ఇక దీంతో లింగమయ్య దర్శనం కోసం లింగమయ్య దర్శన భాగ్యం కలగక కొంతమంది భక్తులు మార్గ మధ్యంలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. భక్తులు రాకకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు టోల్ గేటు రుసుము మీద చూపుతున్న శ్రద్ధ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని జాతరకు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనంతో తొక్కిసలాటలో కొంతమందికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. ఓ భక్తుడు గుండెపోటుతో గుండం దగ్గర మరణించడం జరిగింది. భక్తుల సంఖ్యకు తగ్గట్టు అటవీ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతరకు వచ్చే భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బస్సు కూడా వస్తే వెళ్ళిపోతుంది. కాదు దాని క్యూ పద్ధతితో పైన ఉంటావు కదా పైన లోపలికి ప్లాస్టిక్ తీసుకెళ్తే ఫైన్ వేస్తుంది. ప్లాస్టిక్ తీసుకెళ్ళదమ్మా. మెదక్ పట్టణంలో షాదీఖానాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజశిష, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా మైనార్టీ అధికారి జమ్లా నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమానికి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ పట్టణంలో ముస్లిం మైనార్టీలకు 250 ఇళ్లు కేటాయించడం జరిగిందని, మిగిలిపోయిన అర్హులైన వారికి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించారు. सब
ये रमजान महीने का ईद मुबारकबाद पेश करते हुए आज आप सब लोग तेलंगाना हुकूमत के तरफ से जो आज मेरे जिले में दावत इफ्तार कर रहे हैं इसके लिए आने के लिए आप सबका शुक्रिया अदा करना चाहता हूँ। भाइयों, मैं समझता हूँ पूरा देश में हुकूमत के तरफ से हर जिले में कलेक्टर मिनिस्टर आके ऐसा दावत इफ्तार नहीं दे रहा है तो वो सिर्फ और सिर्फ तेलंगाना राज्य में ही दे रहा है। अपना सीएम साहब ने हर मजहब का भी देखभाल करते हैं। सीएम साहब ने हर मजहब का रीति और रिवाज अच्छी तरीके से समझते हैं। आज मुसलमानों के लिए भी बहुत अच्छा काम सीएम साहब ने करते आ रहा है। इमाम मौजूद लोगों को तनख्वाह देने का काम और परसों 4-5 महीने का तनख्वाह पेंडिंग है तो हम पूरा रिलीज कर चुके हैं। और हर जिले में शादी का नाम बनाना और हर जिले में सबसे बड़ी बात माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोल के बच्चियों को पढ़ाने का काम जो कर रहे हैं, देश में कहीं भी ऐसा काम नहीं हो रहा। परसों में गवर्नमेंट ऑफ इंडिया का एक रिपोर्ट आया था और रिपोर्ट में ये बताया कि लड़कियों का पढ़ाई में, मुस्लिम माइनॉरिटीज के लड़कियों का पढ़ाई में देश में सबसे आगे सिर्फ तेलंगाना राज्य है। कहीं पर भी मुसलमान लड़कियों के लिए उनका पढ़ाई के लिए कोई सरकार भी काम नहीं कर रही। लेकिन सीएम केसीआर साहब ने आधा स्कूल लड़कियों के लिए खुले हैं। 204 स्कूल आज माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स है तो उसमें आधा स्कूल बच्चियों के लिए भी रखे हैं। अभी वो स्कूल्स को कॉलेज तक भी सीएम साहब ने अपडेट करे। क्या नहीं कि बच्चे 10 की बाद फिर घर को गए, कोई ऑटो पे, कोई पार्टनर पे, कोई रिपेयर दुकान में ना जाए, वो अच्छा पढ़ना बोल के अब इंटरमीडिएट तक भी सरकारी हुकूमती और रेजिडेंशियल स्कूल को अपग्रेड करके हम पढ़ा रहे हैं। आगे भी बच्चे बाहर गए तो भी 20 लाख रुपया देके सीएम साहब ने बच्चों को अमेरिका में, फॉरेन में भी सीएम साहब ने पढ़ाए, वो भी आप जानते हैं। अभी ये साल విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు తాను చూడలేదని, కోడికత్తి డ్రామా బాబాయి హత్యను గుండెపోటుగా మార్చి చివరకు హత్య అని నిర్ధారణ అయ్యేసరికి నారావారి రక్త చరిత్ర అంటూ తనపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని చెప్పారు. మద్యం మాఫియా వల్ల ధరలు అధికంగా పెంచడంతో పాటు చీప్ లిక్కర్ తాగటం వల్ల రోజువారీ కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని, ఈ 4 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని జగన్ కనీసం టీడీపీ అధికారంలో ఉండగా కట్టించిన టిడ్కో ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎలక్షన్లకు సిద్ధంగా ఉండాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫలితాలను పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు. జై జై బాబు, జై జై బాబు, జై బాబు, జై బాబు, సార్ సార్ సార్, జై బాబు, జై బాబు. అయిపోయింది ఇంకా అయిపోయింది మరి. రాష్ట్రాన్ని బాగు చేయకుండా దివాలా తీయించే పరిస్థితికి వచ్చారు. సూక్ష్మంగా ఒక మాట చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే 2029కి దేశంలో నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేది విషయం కూడా ఇచ్చాం. కొంతమంది వచ్చిన మాటలు నచ్చు, తెలుగుదేశం పార్టీకి ఆ సామర్థ్యత ఉంది. 25 ఏళ్లకు మనకు హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అంటే 25 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్, తెలంగాణ. మనం ఏదైతే కుడి ఎడమగా
ఇప్పుడు కింద పడిపోయాం. సౌత్ ఇండియాలో కాదు భారతదేశంలో నిలబడిపోయి అప్పుల్లో మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ఇరిగేషన్ దెబ్బతీశారు. ఉత్తరాంధ్రలో అడుగుతున్నా, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టారా మీరు? కళాల గీతం ఉంటే అప్పుడు మూర్తి గారు ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఆయనే సొంతానికి పెట్టుకోవాలా, చారిటీలో పెట్టాడు. నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ చేయాలనుకున్నాడు. మూర్తి గారు ఉంటే నాకు ఇప్పుడు కూడా మన పార్టీ ఆఫీస్ కూడా మూర్తి గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టి పార్టీ రుణం తీర్చుకోవాలని ముందుకు పోయిన నాయకుడు మూర్తి గారు. ఆయన ఆ రోజు గీతం పెట్టి ఇక్కడ పెట్టడం కాదు, ఇంకొక బ్రాంచ్ హైదరాబాద్లో పెట్టాడు, బెంగళూరులో పెట్టాడు. ఎన్నో ప్రభుత్వాలు చేశాను. ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఒక పార్టీ మీద, ఒక సైన్యం మీద వ్యతిరేకంగా ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా ఎప్పుడు ఎందుకు వచ్చినా సరే 160 స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీ అందరికీ గౌరవం పెరగాలి. మన వరకు మా అందరికీ ఒకటే పిచ్చి, ఏం పిచ్చి? అభివృద్ధి పిచ్చి. అధికారం వస్తే అభివృద్ధి తప్ప పార్టీని పట్టించుకోలేదు, కార్యకర్తలు పట్టించుకోలేదు. అందులో మొన్నైతే కొత్త రాష్ట్రం, రాజధాని లేదు, ఆర్థిక సమస్యలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు నుంచి మేమందరం అనునిత్యం ఎన్నో విషయాలు చెప్పారు. నేనే 2-3 మాటలతో వివరిస్తాను. ఈరోజు రాష్ట్రంలో 2019 నుంచి ఒక సైకో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు పడమే కాకుండా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో అవమానం పడినటువంటి విషయం. ఆఖరికి ఈ సైకో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఇబ్బంది పడాల. 2 సమకాలీనటువంటి నాయకులు అసెంబ్లీలో పోటీ పడేట్టుగా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఎక్కడ అగౌరవపడుతున్నారు. ఈ సైకో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబిక అతిథి గృహం వద్దకు చేరుకున్న మంత్రికి అంబటి రాంబాబుకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు తెరిచి దిగువ నాగార్జున సురేంద్ర ఆసుపత్రి వెనకాల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేదల గుడిసెలు దగ్ధమయ్యాయి. వలస వచ్చిన కార్మికులు ఉంటున్న 3 గుడిసెలు బుగ్గయ్యాయి. గుడిసెలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వలస కూలీలు తెచ్చుకున్న సరుకులు, బట్టలు కాలి బూడిదయ్యాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో గత నెల మార్చి 23 నుంచి జరుగుతున్న శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకెళ్లారు. అక్కడ పునర్వసు మండపంతో సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులను సుదర్శన చక్రానికి భక్తి శ్రద్ధలతో చక్ర స్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 22 నుంచి నిలిపివేసిన నిత్య కళ్యాణాలు, దర్బారు సేవలు, పవళింపు సేవలను నేటి నుంచి పునరుద్ధరించనున్నారు. అలాగే 12వ తేదీన స్వామివారికి నూతన పర్యంకోత్సవాన్ని నిర్వహించనున్నారు.
सहस्रशीर्षः पुरुषः सहस्राक्षसहस्रपात् सर्वोऽयं विश्वतो भूत्वा अत्यविष्ठस्वजान्मुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भव्यं पुनामसत्त्वस्येतानः इदं देवाभिरोहति ఇంటర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విశాఖ చందనోత్సవం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై కీలక నిర్ణయాలను ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. నిజరూప దర్శనం కోసం తరలివచ్చే భక్తులతో అధిక శాతం ఉచితానికే ప్రాధాన్యతనిస్తామని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 1500 నుంచి 100 రూపాయల దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని, వీరి కోసం ప్రత్యేకంగా సమయాన్ని నిర్దేశించడం జరుగుతుందన్నారు. చందనోత్సవానికి వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అందరికీ ఉచిత ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఘాట్ రోడ్డు పనులు త్వరలోనే పూర్తవుతాయని మంత్రి తెలిపారు. 1,50,000 దాటొచ్చన్నది అంచనా. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడున్న భక్తులు ఉన్న టికెట్ల రేట్లు ఏంటంటే 300 రూపాయల టికెట్ ఒకటి ఉంది, అలాగే 1000 రూపాయల టికెట్ ఒకటి ఉంది, 1500 రూపాయల టికెట్ ఒకటి ఉంది. ఇది కాకుండా మన వేలాది మంది, లక్షలాది మందికి ఫ్రీకి దర్శనం చేసే ఏర్పాట్లు పక్కగా చేయబోతాము. ఈ టికెట్లు ఇచ్చే దాంట్లో ఏదైతే 1500 రూపాయలు ఇచ్చే టికెట్ కానీ, 1000 రూపీస్ ఇచ్చే టికెట్ కానీ స్లాట్ సిస్టమ్ని అమలు చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే దాని ద్వారా ఎవరికి అసౌకర్యం కలగకూడదన్నది. మిగిలిన వాళ్ళందరూ కూడా రన్నింగ్ క్యూ లైన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఈ 1500 టికెట్ ఏదైతే ఉందో అది ప్రివిలేజ్డ్
పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక టైం పెట్టి ఆ టైంలో వస్తే వాళ్ళు గౌరవంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వస్తే మిగిలిన భక్తులకి అసౌకర్యం కలగకూడదని టైం స్లాట్ ఫిక్స్ చేస్తున్నాం. మిగిలిన టైంలో భక్తులందరికీ కూడా 1500 రూపాయల టికెట్ తీసుకుని దర్శనం బాగా దగ్గరగా చూసి చేసుకోవచ్చు. ఇది ఏ స్థాయికి ఆ స్థాయి దానికి తగిన లెవెల్లు అక్కడ 1, 2, 3 లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. సామాన్య భక్తులు ఒక లెవెల్లోంచి దర్శనం చేసుకెళ్ళిపోతారు. 300 టికెట్ ఒక లెవెల్లో వెళ్తారు, 1000 రూపీస్ ఒక లెవెల్ వెళ్తారు. 1500 అన్నదేమో ద్వారం దగ్గరగా బయటకు వచ్చేలాగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఎక్కడ ఏ రకమైన అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత అటు అర్చక స్వాముల దగ్గర నుంచి ఇటు మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో జరుగుతుంది. దాదాపు 2 గంటల పాటు చాలా వివరంగా రేపు జరగబోతున్నటువంటి చందనోత్సవ కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్ రివ్యూని తీసుకోవడం జరిగింది. అందరి తాలూకా సలహాలు, సూచనలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు, గౌరవ అధికారులు అందరితో కూడా కలిసి రేపు 23వ తారీఖున జరగబోతున్నటువంటి చందనోత్సవ కార్యక్రమానికి సహజంగా మిగిలినటువంటి ఉత్సవాలన్నీ కూడా వారం రోజులు, కొన్ని దగ్గరలో 9 రోజులు, కొన్ని దగ్గరలో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి దాదాపు 20 గంటల పాటు ఏదైతే దర్శన వేళలు ఉంటాయో 20 గంటల్లో ఎంత ఎక్కువ మందిని సామాన్య ప్రజలకి దర్శన భాగ్యం కల్పించేటువంటి బాధ్యత తీసుకోగలుగుతామో, ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి, స్వామివారిని నిజరూప దర్శనం చూపించేటువంటి ఆ బాధ్యత ప్రభుత్వంగా మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు చాలా వివరంగా ఎవరైనా ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైనా వచ్చినా సరే ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా, సామాన్యులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా, ఎక్కడ కూడా ఏ లైన్ ఆగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి వారు సూచనలు చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు సంబంధించినటువంటి మిగిలినటువంటి అంశాలు, శానిటేషన్కి సంబంధించి కానీ, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, పార్కింగ్ ఫెసిలిటీసు, వచ్చినటువంటి భక్తులకి ఏ భక్తులు ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అలాగే బస్సెస్ కూడా కింద నుంచి కంటిన్యూస్గా 24 hours లాస్ట్ టైము కింద సంవత్సరం ఏదైతే 24 గంటల పాటు బస్ సర్వీసెస్ నడిపామో అది దాన్ని యాస్టీస్గా కంటిన్యూ చేయాలి. మరింత అవసరమైతే అడిషనల్గా వెహికల్స్ కూడా తీసుకోమని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా జోన్ సమీపంలో ఉన్న వెంకటాపురం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 3 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పొదుపు మహిళలకు వడ్డీ మాఫీ చేశానని చెప్పి మాట తప్పిన ఘనత చంద్రబాబుకి ఉంటే, ఇచ్చిన మాట క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మహిళా సంక్షేమానికి నిధులు విడుదల చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని అన్నారు మంత్రి బుగ్గన. ఈరోజు చక్కగా హైవే మంత్రి రేగుల పుట్ట కేసు మాట రోడ్డు వాస్తవమా కాదా? తాగేదానికి నీకు ఇబ్బంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 చోట్ల శ్రీకాకుళం జిల్లా ఉద్దానము, కడప జిల్లా పులివెందులతో పాటు కర్నూలు జిల్లా డోన్లో వాటర్ గ్రిడ్ ద్వారా ఊరి కాదు ఇంటింటికి తాగునీరు ఇవ్వబోతామని త్వరగా చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి కాదు. బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి మన ఆడపిల్లలు బాగా చదివించుకోవాలనే ఒక కోరిక మహిళలకు అందరికి ఉంటుంది కాబట్టి ఇక్కడే బుద్ధి రోడ్లో డోలు శివార్లలో 40 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన బడి మరియు కాలేజ్ హాస్టల్తో పాటు కడుతున్న మాట వాస్తవమా కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎస్సీల సంఖ్య ఎక్కువ కాబట్టి మన ఎస్సీ జనాభా కోసము బ్రహ్మాండమైన హాస్టల్ కట్టించబోతా ఉన్నామని చెప్పి మీరందరూ నేను తెలియజేస్తా ఉన్నాను. మన పిల్లలు చదువుకునేదానికి వస్తే హాస్టల్ వసతి ఉండాలని చెప్పి 300 పడకలతో ఐటీఐలో కడుతున్న హాస్టల్ బిల్డింగ్ తెలుగుదేశం వాళ్ళు చూడలేదా? చూడకుంటే
కళ్ళు రెండంతా తెలుసుకొని చూడాలని చెప్పి కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉండే గ్రామాలు వెంకటాపురం కానీ, అబ్రేటిపల్లి కానీ, బొత్తిరాల కానీ, మల్లెపల్లి కానీ, మరి అదేవిధంగా యాపదిన్న కానీ, మరి అదేవిధంగా మరి పేపరి మండలంలో ఉండే గ్రామాలు కానీ, ఇక్కడ ఉన్న ఏరుమరి కానీ, ఈ ప్రాంతంలో ఉండే అన్ని గ్రామాలకు చెరువులు గుట్టలు నీళ్లు నింపి మరి వ్యవసాయదారులకు అందరికీ మంచి జరుగుతున్న మాట వాస్తవంగా కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చిన్న చికిత్స కావాలంటే కర్నూలుకు పరిగెత్తుకుంటా పోయే పరిస్థితి. ఎలాంటి చికిత్స రావాలన్నా కర్నూలు పెద్ద ఆసుపత్రి మాదిరిగా మనకు ఒక పెద్ద ఆసుపత్రి ఉండాలని చెప్పి డోన్లో, శివార్లో, గుత్తి రోడ్లో, కొండారెడ్డి పూర్తంతా 4 గంటలు కోట మాదిరి కడుతున్న ఆసుపత్రి మనం కట్టించుకోవాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో అరుదైన వన్యప్రాణి పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. నాగవరప్పాడులో ఔషధ వ్యాపారి నాగరాజు తన పురాతన ఇంటిని తొలగిస్తుండగా పునుగు పిల్లి కనిపించింది. దట్టమైన అడవుల్లో ఉండే వన్యప్రాణి జనావాసాల మధ్య కనిపించడం దని విశాఖ వాల్తేర్ జిఆర్ఎం అనూప్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే న్యూ కాలనీ రైల్వే క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ వాల్తేరు డివిజన్ గతేడాదిలో సాధించిన అభివృద్ధి, పురోగతి, ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై సాధించిన పురోగతిని వివరించారు. వాల్తేరు డివిజన్ ఈ ఏడాది అభివృద్ధిలో దూసుకుపోతోందని, రవాణాలో ఈ ఏడాది అత్యధికంగా 8,389 కోట్ల రూపాయల లాభం ఆర్జించిందని అన్నారు. ట్రాక్ డబ్లింగ్ లో కొత్త వలస, కిరణ్జోల్, కొత్త వలస, రాయగూడ 75.2 కిలోమీటర్ల మేర పురోగతి సాధించామని వివరించారు. ప్రయాణికుల సౌకర్యాల కోసం వాల్తేరు డివిజన్ లో ప్రధాన రైల్వే స్టేషన్స్ లో అత్యధిక సదుపాయాలు కల్పించామని, పీఎం గతిశక్తిలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ లో 436 కోట్ల రూపాయలతో రీడెవలప్మెంట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాది విశాఖ నుండి సికింద్రాబాద్ కు ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు అత్యధిక జనాధారణతో నడుస్తుందని తెలిపారు. Total divisional revenue is to the tune of, affected by COVID perhaps, the total passenger were 12.65 million. Next year it was 3.67 crore and this year it is 7 crores. We start planning for the whole year. We try to curtail our detention. We try to increase local loading whenever there are scarcity of rakes. We persuade our customers. We hold meeting with them. We try to dovetail our rake availability with their demand. So multifarious action is taken at all levels, starting from the loading point to the divisional headquarters at DRM. We constantly try to evolve and find out ways to increase our loading. We take help from headquarters and railway board. We ask more rakes from them. Then we ask the ports to increase their loading. So the all combined effort of everybody from top to bottom has resulted in this sterling success. Are like this coal, iron ore, iron and steel, containers, petroleum, fertilizer, bauxite, etc. But the topper is the coal. You are detailed 2-3 time in the known history of the division, as you know, and the findings are that the tourism potential is there. And from railway side, we are totally geared up and we are providing all the infrastructure, the trains, the stoppages, etc. But state governments have to come up and there has to be substantial hand-holding between railways and state governments to tap the tourism potential. A few aspects to it. Stainless steel bridges have been conceived over Indian Railways for some time. There have been other places like Mumbai where they have been sanctioned also. But because of our speed, we are the first to introduce, have not only the first, but the second stainless steel bridge, foot-over bridge anywhere in the country. Though there have been projects going on earlier than ours. Now, the benefit of stainless steel FOBs are like this. They are more durable, number one. They are more durable. Second is they are more reliable, so failure, etc. will be less.
they are rust free, corrosion resistant, and we are a coastal division, so corrosion is a problem here. Therefore, stainless steel FOBs have been introduced wherever possible, so that they last long, and they in the long run they will be proved to be economical. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో భక్తులతో కిక్కిరిసిన సలేశ్వరం, వస్తున్న లింగమయ్య అంటూ కొనసాగుతున్న జాతర. మెదక్ పట్టణంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, మైనార్టీల సంక్షేమానికి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.